अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, आप देख रहे हैं मेदक न्यूज़ डेली। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। मेदक में वाक़े रश सुपर स्पेशलिटी अस्पताल के डॉक्टरों ने नानी और नवासी की जान बचाई। तफसीलात के मुताबिक एस कुंडापुर की साकिन एक खातून और इनकी नवासी दोनों को जहरीले सांप ने डस दिया था। ताहम वो लोग इसी हालत में रश अस्पताल से रुजू हुए, लेकिन इन्हें खुद भी इस बात का इल्म नहीं था कि इन्हें जहरीले सांप ने डस दिया है। ताहम रश मेदक सुपर स्पेशलिटी अस्पताल के डॉक्टरों डॉक्टर मोहम्मद सूफी सुजात अली MBBS DNB फैमिली मेडिसिन, डॉक्टर पिंटा गौड़ MBBS MD जनरल फिजिशियन, डॉक्टर श्रवण ने मर्ज की अलामत को देखकर जानते हुए फ़ौरन इनका इलाज शुरू किया और कुछ ही अरसे में दोनों की जान बचाई। मरीजों के मुतालिकीन ने अस्पताल के डॉक्टरों का शुक्रिया अदा किया। डॉक्टरों ने प्रेस कॉन्फ्रेंस मुनक़िद करते हुए आवाम से इस बात की अपील की है कि वो किसी भी मर्ज को लेकर परेशान हरगिज़ ना हो, चाहे छोटी बीमारी हो या बड़ी बीमारी। फ़ौरन रश हॉस्पिटल से रुजू हो, कम अखराजात में बेहतर से बेहतर इलाज फराहम किया जाएगा। इन्होंने आवाम से अस्पताल से दी जाने वाली सहूलियात से इस्तेफादा की अपील। అందరికీ నమస్కారం। నేను డాక్టర్ పెంటా గౌడ్ MD జనరల్ ఫిజిషియన్। ఇప్పుడు నేను రష్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను। ఈ వర్షాకాలం ప్రారంభమైన సందర్భంలో మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని ముఖ్యంగా మనము రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఈ విలేజ్లలో ఈ వర్షాకాలంలో మనకు ముఖ్యంగా పాము కాటుకు సంబంధించిన సమస్య ఎక్కువగా ఉంటుంది। అయితే ఈ మధ్యలో జరిగిన ఒక కేసు సంబంధించిన విషయం మీకు చెప్తామనుకుంటున్నాను। ఎస్ కొండాపూర్ విలేజ్ చెందిన ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషి ఓ రోజు మాకు ఉదయం హాస్పిటల్కి 4 గంటలకు వచ్చింది। దాని కంప్లైంట్స్ ఏమయ్యంటే మాకు వాంతిలు వస్తున్నాయి, కళ్ళు కనిపించడం లేదు, ప్లస్ కళ్ళు మసకబారుతున్నాయి, కడుపులో పిసుకుతుందని వచ్చింది పేషెంట్। మేము తనకు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో మాకు కొంచెం పొటాషియం తక్కువైందని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము। కాకపోతే మనకు 4 o'clock నుంచి పేషెంట్ 7-7:30 వరకల్లో కొంచెం రెస్పిరేటరీ అరెస్ట్ అంటే శ్వాస తీసుకోవడం అనేది కొంచెం కష్టంగా మారింది। దాంతోపాటు కన్ను మందగించడం చూసిన తర్వాత మాకు ఒక అనుమానం కలిగింది, ఇది పాము కరవడం సిమ్టమ్స్ లాగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు మా ఇంట్లో పాము కరవలేదు, పాము లేదని చెప్పారు। అయితే కాకపోతే మాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మేము పాముకు సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకొక అమ్మాయి పాప 6 సంవత్సరాల పాప కూడా అవే సిమ్టమ్స్ అంటే సేమ్ కన్ను మూసుకుపోవడము, శ్వాస తీసుకోవడంలో కష్టము, మింగడంలో కష్టము, అలాంటి సిమ్టమ్స్తోని వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు। అప్పుడు మాకు కన్ఫర్మేషన్ అయిపోయింది ఏంటంటే ఈ పాప ఈ అమ్మ ఇద్దరు ఒకటి దగ్గర పడుకున్నారు। వర్షాకాలంలో ముఖ్యంగా కట్లపాము అనేది మనకు కరిస్తే మనకు స్పర్శ అనేది తెలియదు, నొప్పి కూడా తెలియదు, కాకపోతే దాని సిమ్టమ్స్ బట్టి మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది। ఈ విధంగా మాకు ఆ పేషెంట్ కరెక్ట్ టైంలో అప్రోచ్ కావడము, ఆ సిమ్టమ్స్ను సీరియస్గా తీసుకొని ట్రీట్ చేయడం వల్ల వాళ్ళ మదర్ వెంటిలేటర్ మీద ఒక 4 days ఉండి బయటకు వచ్చింది। పాప మాత్రం మేము వెంటిలేటర్ మీద వెళ్లకుండా ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేయకుండా ఇక్కడే ట్రీట్ చేసినాము। ఇప్పుడు ఆ తల్లి ఆ పెద్ద మనిషి ఆ పాప ఇద్దరు సేఫ్ అయ్యారు। అట్ ద సేమ్ టైం మేము ముఖ్యంగా ఈ గత వారం రోజులుగా వేరే వాళ్ళ 2-3 పేషెంట్ కూడా పాములు కనిపించడము, పాములు పక్కకెచ్చుకోవడం వల్ల కూడా కొంచెం గాబరపడి వస్తున్నారు। కాబట్టి మా యొక్క రష్ హాస్పిటల్ నుంచి మా సందేశం ఏంటంటే ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండండి, పైన కనిపించిన ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్లీ హాస్పిటల్కి రిపోర్ట్ చేయాలి। ఈ కేస్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ICU క్రిటికల్ కేర్ డాక్టర్ సూఫీ మరియు మా ER పేషెంట్ డాక్టర్ శ్రవణ్ సపోర్ట్ చేయడం వల్ల ఈ ఇద్దరు సేఫ్ అయ్యారు। అందరికీ ధన్యవాదాలు। అయితే దీంతోపాటు ముఖ్యంగా నేను మీకు ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటంటే ఇప్పుడు మన సూఫీ రష్ హాస్పిటల్లో మేము ఎటువంటి క్రిటికల్ కేర్స్ అంటే యాక్సిడెంట్స్ కేసులు కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కేసు కానీ, పాయిజన్ కేసులు కానీ మొత్తం 24 గంటలు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ట్రీట్ చేస్తున్నాము। 24 గంటలు డాక్టర్ సూఫీ డాక్టర్ శ్రవణ్ పర్యవేక్షణలో ఎటువంటి వెంటిలేటర్ కేసు అయినా ట్రీట్మెంట్ ఇస్తున్నాం। దాంతోపాటు మార్నింగ్ ఈవినింగ్ నేను రౌండ్స్కి వస్తున్నాను। కాకపోతే ఏంటంటే ప్రజలు ఒక అపోహ ఉంది, రష్ హాస్పిటల్లో కొంచెం కాస్ట్ ఉందని, అది ఉట్టి అపోహ మాత్రమే। మీరు ఒకసారి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిన పేషెంట్స్తో తెలుసుకోండి, చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం। ఇక్కడ చాలా మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अभी रिसेंटली बारिश के महीनों में जैसा सांपों की परेशानियाँ
और गांव में जैसे जैसे प्रॉब्लम्स बढ़ रहे हैं, ज़्यादातर पॉइजनिंग केसेस भी आजकल आने को मिल रहे हैं, स्नेक बाइट केसेस और बुखार के, ख़याम पैखानों के, कई सारे बीमारियों के केसेस यहाँ पे बहुत सारे और क्रिटिकल फेस में आ रहे हैं। मेन इम्पॉर्टेंट है कि क्रिटिकल फेस में आ रहे हैं। वैसे केसेस को हम लोग ज़्यादातर 90% केसेस को जो है हैदराबाद को नहीं गए वैसा, क्योंकि ज़्यादातर लोग गरीब और एवरेज क्लास पीपल रहते हैं, जो कि वो लोग लाखों का अफोर्ड नहीं कर सकते। ऐसे केसेस को हम लोग यहाँ पे आराम से हैंडल कर रहे हैं। यहाँ पे एक पूरी टीम है डॉक्टर्स की और कई सारे फैसिलिटीज़ भी अवेलेबल है हमारे पास। आईसीयू का पूरा केयर है हमारे पास, वेंटिलेटर्स है, डायलिसिस मशीन्स है हमारे पास और इनबिल्ट सिटी स्कैन है, हाई एंड क्वालिटी लैबोरेटरी फैसिलिटीज़ भी है हमारे पास। तो ऐसे फैसिलिटीज़ हम लोग यहाँ पे हैदराबाद के लेवल में प्रोवाइड कर रहे हैं, इंक्लूडिंग ट्रीटमेंट भी। कई ऐसे केसेस हैं कि जो हैदराबाद जाके वापस भी आ गए हैं मेदक को, क्योंकि वो लोगों के पास उतना पैसा नहीं होता है वहाँ पे खर्चा करने का, फिर भी आके अल्हम्दुलिल्लाह यहाँ पे आके अच्छे से, और डॉक्टर पेंटागोड सार के और श्रवण के और मेरे हम लोगों के टीम वर्क की वजह से कई ऐसे केसेस बेहतरीन तरीके से इलाज पा के हैदराबाद के लेवल में इलाज पा के बड़े डिस्चार्ज होके गए हैं। और रिसेंट केसेस कई पल्मोनरी कार्डियक अरेस्ट केसेस को भी हम लोग जो है रिकवर किए। और अभी रिसेंटली अब एक स्नेक बाइट केस भी है, नानी और नवासी को भी जो स्नेक बाइट हुआ था उनके गांव में, मगर उसको पहचानने में उनको मतलब हिस्ट्री प्रॉपर नहीं होने की वजह से भी सिम्टम्स के हिसाब से हम लोग पहचान के उनको अच्छे से अच्छे बेहतरीन ट्रीटमेंट दिए। वही ट्रीटमेंट अगर आपको हैदराबाद में मिलता तो कम से कम लाखों लगा लेने पड़ता था। और इम्पॉर्टेंट बात ये थी कि वो लोग मेदक से हैदराबाद पहुंच भी नहीं सकते थे, ऐसे कंडीशन में आए थे। ऐसे कंडीशन में हम लोग उन लोगों को बेहतरीन तरीके से ट्रीटमेंट दिए। नानी को जो है वेंटिलेटर पर रखना पड़ा, वो बच्चे को वेंटिलेटर पर नहीं गए वैसा, बहुत मेहनत करे। ईद का दिन था, अल्हम्दुलिल्लाह अच्छा रिकवर कर लिए। और कई सारे ऐसे पॉइजनिंग केसेस भी हम लोग बेहतरीन से बेहतरीन ट्रीटमेंट देने की कोशिश कर रहे हैं, इंशाल्लाह आगे भी देते रहेंगे। और सारे कई फैसिलिटीज़ भी हम लोग इंक्लूड करना चाह रहे हैं यहाँ पे फ्यूचर में। अभी तो लैप्रोस्कोपिक सर्जन्स भी अवेलेबल है अपने पास और न्यूरो सर्जन्स भी अवेलेबल है, आर्थोपेडिक सर्जन और मेदक आर्थोपेडिक हॉस्पिटल भी है हमारे पास। तो कई सारे मल्टी स्पेशलिटी के लेवल पे ट्रीटमेंट, टर्शरी केयर सेंटर का लेवल का ट्रीटमेंट हम लोग देने की कोशिश कर रहे हैं, इंशाल्लाह देते रहेंगे। और मेदक से जो है हम लोग इससे पहले कई सारे केसेस, ऑलमोस्ट 100 में से 70 केसेस हैदराबाद रिफ़र होते थे, एक न्यूरोलॉजिकली और किडनी स्टोन्स के लिए, और जो है आर्थोपेडिक के मेजर केसेस और मेडिकल के मेजर केसेस, सर्जिकल के, लैप्रोस्कोपिक के केसेस, ये सारे कई सारे केसेस जो है हैदराबाद को रिफ़र होते थे। अल्हम्दुलिल्लाह रश हॉस्पिटल लगाए जब से हम लोग, ओपन करे जब से, ये सारे फैसिलिटीज़ रश हॉस्पिटल में हम लोग 24/7 प्रोवाइड कर रहे हैं। तो और आगे में भी जो है इससे ज़्यादा से ज़्यादा हम लोग नए टेक्नोलॉजीज लाके और ज़्यादा से ज़्यादा हम लोग जो है फैसिलिटीज़ प्रोवाइड करने की कोशिश करेंगे।